పొంగనూరు టీడీపీలో విభేదాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గ్రూపులు కట్టడమే తప్పు అంటే దాడులు చేసుకోవడం ఏమిటని మండిపడ్డారు చంద్రబాబు. నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు పోలీసులు 12 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తోన్న పొంగనూరు తమ్మళ్లపల్లి నియోజకవర్గాలపై టీడీపీ ఫోకస్ చేస్తోంది. నియోజకవర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం క్యాడర్ను సమాయత్తం చేస్తూ ఇందులో భాగంగా ఈ నెల 13న తిరుపతిలో పొంగనూరు తమ్మళ్లపల్లి నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించింది. పొంగనూరు ఇన్ఛార్జ్ ఎంపికపై అభిప్రాయాలు తీసుకోవాలనుకుంది. కానీ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముందే కొట్టుకున్నారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడమే కాదు, మీడియా వాళ్ళపై కూడా దాడి చేశారు. క్రమశిక్షణ గల పార్టీలో గొడవలేంటని ఫైర్ అయిన ఏపీ సీఎం చంద్రబాబు దాడుల వరకు వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు పోలీసులు 12 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చల్లా బాబుకు వ్యతిరేకంగా మధుసూదన్ నాయుడు వర్గం పనిచేస్తుండగా తమ్మలపల్లిలో జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వర్గ పోరుకు స్వస్తి పలకాలని అధిష్టానం ఆదేశించింది. పార్టీ లైన్ తప్పితే క్రమశిక్షణ చర్యలు తప్పవని తేల్చి చెప్తోన్న అధిష్టానం దాడులు చేస్తే క్రిమినల్ చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చింది.